హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మా ముజ్జు స్నాక్స్ అడిగాడు. ఆ స్నాక్స్ నాకు నూడిల్స్ కావాలమ్మీ అని అంటున్నాడు. మొన్న డీమార్ట్కి వెళ్ళాం కదా, డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఉంటే నేను అది ఇంట్లోనే వండాను. చూడండి, నార్మల్ నూడిల్స్గానే వండి దాన్ని కోడిగుడ్డు ఉంటే దాంతో కలిపి ఇచ్చేసి వండాను. చాలా బాగుందంటే చాలా బాగుంది. అది లేదంటే బయట నుంచి తీసుకురా మమ్మీ నాకు కావాలి అని అంటున్నాడు. ఎందుకని చెప్పి నేనే రెడీ చేశాను ఇంట్లోనే. మొన్న తీసుకొచ్చాం కదా, చూడండి అసలు ఎంత బాగుందంటే, ఎంత ఇష్టంగా తిన్నాడంటే అంత ఇష్టంగా తిన్నాడు. నేను ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. చూడండి అయిపోయింది. దానికి ఇంకొంచెం ఇదిగా ఉండాలని చెప్పి ఒక గుడ్డు పగలగొట్టి ఆ గుడ్డు ఆ రెండు కలిపి ఇచ్చేసి చేశాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. చిన్నపిల్లలకి ఏంటంటే కొంచెం వాళ్ళు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కావాలి కాబట్టి ఇంకా కొంచెం వాడికి అది కాకుండా ఇష్టమైంది కాబట్టి ఇంకా చేశాను. తిన్నాడు. వాడికి చాలా నచ్చింది. చాలా బాగుంది మొత్తం టేస్ట్ అయితే. చూడండి అసలు మా ముజ్జు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తాడు. ఇదిగోండి కాలుతోంది వాడికి. వేడిగా చల్లారిన తర్వాత తినమన్నా కూడా ఇంకా లేదు, అబ్బా చాలా బాగుంది, అబ్బా నా ఇష్టమైంది చేసావు అని చెప్పి వాడు ఒక ఇది చూడండి వాడికి బాగా నచ్చింది. వాడు తింటున్నాడు. సూపర్ అంట, చాలా బాగుందని చెప్పి సూపర్ అని అంటున్నాడు. వాడికి ఏంటంటే మెయిన్ స్పైస్ లేకుండా ఉంటే చాలు. ఇవి తింటున్నాడు కాబట్టి అది కొంచెం అరగడానికి అని చెప్పి నేను సోడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో సుగంధ ఉంది, తీసుకొచ్చినవి. దానికి కొంచెం మళ్ళీ నైట్లో కొంచెం ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి మన అంతవరకు హెల్తీగా ఇది చేయాలి కాబట్టి కొంచెం ఇంట్లో సోడా ఉంటే సుగంధ నిమ్మకాయ వేసి కొంచెం సబ్జా గింజలు వేసి నానబెట్టి నేను ఇంట్లోనే చేసి అది కూడా కొంచెం వాడికి అది తిన్న తర్వాత ఇచ్చాను. కొంచెం ఇబ్బంది లేకుండా ఏం లేకుండా ఉండిద్దని చెప్పి చూడండి సుగంధ, సోడా, ఒక నిమ్మకాయ పిండి, ఇంకొంచెం సబ్జాలు ఉంటే అవి కలిపి ఇచ్చేసాను. చాలా బాగుంది అసలు. ఈ సుగంధ అయితే చాలా టేస్టీగా చాలా ఇదిగా సూపర్గా ఉంది. చూడండి కలిపాను, చాలా బాగుంది. ముందు నేను టేస్ట్ చేశాను. చాలా చల్లగా సూపర్గా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ముజ్జుకి ఇద్దాం. ముజ్జు టేస్ట్ చూస్తాడు. మొత్తం ఇంతలో కంప్లీట్ చేశాడు. ఇంక ఈ టేస్ట్ కూడా చూశాడు. ఎలా ఉంది అని అంటే వేడివేడిగా చల్లగా చాలా బాగుంది. ఓకే అమ్మ ఆత్మారావు.